హైదరాబాద్లో నిర్మాణం సాగుతున్న మెట్రో రైలు ప్రాజెక్టు అలైన్మెంట్ మారుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అలైన్మెంట్ను మార్చాల్సిందేనని సీఎం కేసీఆర్ మెట్రో రైలు అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టు వల్ల హైదరాబాద్లోని పలు చారిత్రక భవనాలు, పురావస్తు ప్రాధాన్యం గల కట్టడాలు దెబ్బతింటాయని, అందువల్ల ఈ అలైన్మెంట్ను మార్చాలని కేసీఆర్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ భవనం నుంచి సుల్తాన్ బజార్, మొజాంజాహి మార్కెట్ వంటి ప్రాంతాల్లో హైదరాబాద్ చరిత్రను, సంస్కృతిని తెలియజేసే అమూల్యమైన కట్టడాలు ఉన్నాయని, అవి దెబ్బతినేలా ప్రాజెక్టును నిర్మించడాన్ని సహించబోమని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. అసెంబ్లీ నుంచి సుల్తాన్ బజార్ మీదుగా అండర్ గ్రౌండ్ పనులు చేపట్టాలంటే విపరీతమైన ఖర్చవుతుందని, ఆ ప్రాంతంలో భూమిలో రాయి ఉన్నందున దాదాపు 30,000 కోట్లు ఖర్చు కావచ్చునని అధికారులు కేసీఆర్కు వివరించారు. ఈ సమావేశంలో రైల్ ప్రాజెక్ట్ ఎండీ ఎంవీఎస్ రెడ్డితో పాటు పలువురు అధికారులు కేసీఆర్తో సమావేశమయ్యారు. తొలి విడత ప్రాజెక్టు పూర్తిగా వస్తున్నందున ట్రయల్ రన్పై కూడా ఈ సందర్భంగా చర్చించారు. అయితే మరో 2-3 రోజుల్లో పూర్తిస్థాయి సమాచారంతో రావాలని కేసీఆర్ అధికారులకు సూచించారు. ఇదిలా ఉండగా అలైన్మెంట్ మారవచ్చనే ఊహాగానాలు రావడంతో సుల్తాన్ బజార్, కోటి తదితర ప్రాంతాల్లోని వ్యాపారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. తమ ఉపాధి దెబ్బతినబోదన్న నమ్మకాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.